హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో నాన్ వెజ్ వెరైటీస్. మనకి కొంచెం టేస్టీగా తినాలి, దావత్లో తిన్నట్టు ఉండాలి అనుకున్నప్పుడు, లేదా ఇండ్లలో అప్పుడప్పుడు గెట్ టుగెదర్ చిన్న పార్టీస్ చేసుకుంటుంటాం కదా. అట్లాంటప్పుడు కూడా మనం ఈ రెసిపీస్ ట్రై చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మరి నేనైతే ఇక్కడ చికెన్ ఫ్రై, బగారన్నం, మటన్ దాల్చా, ఇంకా కీమా కోఫ్తా కర్రీ, రైతా చేసిన అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే కీమా కోఫ్తా కర్రీ చేసుకోవడం చూద్దాం. దీనికోసం మటన్ అట్లా బోన్లెస్ తీసుకొని కీమాలా గుట్టించాలి మంచిగా. చూసినారా, అది మంచిగా కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలి జాలి గిన్నెలో వేసుకొని. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ, ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. ఇంకా స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి వేసుకొని, గరం మసాలా కూడా కొంచెం వేసేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి అట్లా కోర్సుగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం శనగపిండిని యాడ్ చేసుకోవాలి. కీమా కోఫ్తాలు కొంచెం మనకు బైండింగ్ రావాలి కదా, ఇట్లా బాల్స్ లాగా కట్టడానికి. కోఫ్తా లాగా రావాలంటే మనం ఆ పిండి వేసుకొని, అదే శనగపిండి వేసుకొని మళ్ళీ ఒక్కసారి అట్లా గ్రైండ్ చేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఈ శనగపిండి కాకుండా పుట్నాల పప్పు పొడి కూడా వేస్తారు కొంతమంది, అట్లయినా వేసుకోవచ్చు. ఇంకా వీటిని ఇట్లా చిన్న చిన్నగా ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇట్లా కోఫ్తాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం మెత్తగా ఉంది, ఆయిల్లో వేస్తే కొంచెం విడిపోతుందేమో అని డౌట్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ మంచిగా సెట్ అయిపోతుంది అనమాట, గట్టిగా అయిపోతాయి అవి. ఇప్పుడు ఆ కీమా కోఫ్తాలోకి గ్రేవీ చేసుకోవడం చూద్దాం. ఈ గ్రేవీ చేసిన తర్వాత వాటిని నేను ఫ్రై చేస్తాను. అవి కొంచెం గట్టిగా అయిపోతాయి. అప్పటి వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టేది, పక్కనే పెట్టాను అనమాట. మసాలా కోసం కడాయిలో కొంచెం ఆయిల్, కొంచెం హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకొని కొన్ని ఆనియన్స్, ఇక్కడ ఒక 3 ఆనియన్స్ అనమాట, అట్లా సన్నగా కట్ చేసి వేసుకొని మంచి ఇట్లా బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ కూడా కొంచెం అట్లా క్రష్ చేసి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటాలు కూడా ఒక 3 టమాటాలు తీసుకున్నాను, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. వేసుకొని ఇక్కడ ఒక గుప్పెడంతా కాజు వేస్తున్నాను నేను. ఇట్లా కాజు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. వేరే ఇంకా ఏం మసాలా యాడ్ చేయద్దు, పల్లీలు, నువ్వులు, గసాలు అట్లాంటివి ఏమి వేయద్దు. జస్ట్ కాజు ఉంటే చాలు. ఏ కర్రీ అయినా ఇట్లా చేసుకోవచ్చు మనము ఈ మసాలాతోని. ఇది ఇట్లా కొంచెం మగ్గాలంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అవి మెత్తగా అయిపోతాయి. టమాటా, కాజు అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట. లేదా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ ఇక్కడ యాడ్ చేస్తలేను. ఇది గ్రైండ్ చేసేటప్పుడే వాటర్ పోసి మంచిగా గ్రైండ్ చేసేస్తాను అనమాట మెత్తగా. సో చూసిన కదా, చల్లగైన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసినాం కదా, కూర చేసేటప్పుడు కూడా మనం తగ్గించి వేసుకోవాలి. చూసుకోవాలన్నమాట. కీమా కోఫ్తాలకి సాల్ట్ ఉంటుంది, ఈ మసాలాకి సాల్ట్ ఉంటుంది. మళ్ళీ కర్రీ చేసేటప్పుడు కూడా సాల్ట్ అనేది చూసుకోవాలి, ఎక్కువ తక్కువ అయితే. ఇప్పుడైతే ఈ కోఫ్తాలను అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మంటను మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఇవి వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. వేయంగానే మనం అట్లా కదిలించొద్దు. జస్ట్ ఆ కడాయిని ఒక్కసారి అట్లా తిప్పినామంటే అవి కొంచెం విడిపోతాయి, మంచిగా వేగిపోతాయి అనమాట. చూసినా కదా, స్పూన్తోనే జస్ట్ నేను వాటిని అట్లా అట్లా కదిలిస్తున్నాను. అవి మంచిగా వేగిన తర్వాత మనం ఇంకా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఎక్కువ లోపల దాకా వేగాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట మంటని. చూస్తున్నారు కదా, అవి ఇంకా చాలా బాగా వేగిపోయినాయి అనమాట. కొంచెం కలర్ ఇంకా తక్కువనే రావాలి, నేను కొంచెం ఎక్కువసేపు పెట్టేసిన అది. సో కొంచెం మీడియం కలర్ వస్తే సరిపోతుంది, గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. సో చూస్తున్నారు కదా, మిగతావన్నీ కూడా ఇట్లనే వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కర్రీని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసేసేయాలి. దాంట్లో సాజీరా, కొంచెం బగారా ఆకు అవన్నీ వేసుకోవాలి స్పైసెస్. ఆనియన్స్ కూడా అట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం అల్లం ఎల్లిగడ్డ అట్లా దంచేసుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడైనా అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూసినా కదా, కొంచెం పసుపు, కారం తగినంత వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వేసినాను. మళ్ళీ ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోవాలి. వేసినాక ఇదంతా మంచిగా ఇట్లా ఆయిల్లో మగ్గించుకొని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని అంతా వేసేసుకోవాలి. మిక్సీ జార్లో మసాలా అనేది కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా అడుగున, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అది కూడా దీంట్లో పోసేసి తర్వాత దీన్ని అంతా ఇట్లా కలిపేసుకోవాలి. ఆయిల్లో మంచిగా మసాలా అనేది మగ్గితే మనకి టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. అది మగ్గక ముందే దాంట్లో ఏమి వేయద్దు. కొంచెం మగ్గిన తర్వాత పెరుగు వేసుకోవాలి. చూసిన కదా, పెరుగునంతా కూడా ఆ మసాలాలో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకొని ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంతకుముందే సాల్ట్ మసాలాలో వేసినాం కదా, ఇప్పుడు చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని.
తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లోనే పెట్టి ఇది కొంచెం ఉడికించాలి. కొంచెం చిక్కగా అయిన తర్వాత మనం సిమ్‌లో పెట్టేసేయాలి ఇంకా మూత పెట్టి. చూసినారు కదా! ఆయిల్ అనేది అట్లా సెపరేట్ అయిన తర్వాత మనం ఇప్పుడు కీమా కోఫ్తాలు రెడీ చేసుకున్నాం కదా! వాటిని వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతదనమాట. అయితే ఇక్కడ కొంచెం గరం మసాలా గానీ, మటన్ మసాలాలు గానీ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే ఏసేసుకొని కలిపేసి మూత పెట్టేసేయాలింకా. అంతే ఇంకొక 5 మినిట్స్ తర్వాత మనం చూస్తే కీమా కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్‌తో ఈ కాంబినేషన్ చాలా బావుంటుందనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ ఫ్రై చేసుకోవడం చూద్దాం. ఈ చికెన్ ఫ్రై కోసం ఇక్కడ 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను. అది శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి ఒక పచ్చి మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ఒక మిక్సీ జార్‌లోకి ఒక 4, 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అట్లా గుప్పడి గుప్పడి తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ కూడా ఇట్లా ఫ్రెష్‌ది వేసుకుంటే మంచిగుంటదనమాట. దీన్నంతా ఇట్లా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మంచిగా కడిగేసి నీళ్ళు అసలు ఏం లేకుండా చూసుకోవాలనమాట. చూసినారా? వాటర్ ఏమి ఉండొద్దు ఫ్రై చేసుకునేటప్పుడు. దీన్నంతా ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చి మసాలా పేస్ట్ ఉంది కదా! దాన్ని వేసేసుకొని ఇప్పుడు కారం వేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదా తక్కువ అంటే ఇంకొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 5-6 స్పూన్స్ వేసిన. పచ్చిమిర్చి కూడా వేసిన కదా! తర్వాత గరం మసాలా కూడా వేస్తాను అనమాట. ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక హాఫ్ స్పూను, జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని నిమ్మకాయ కూడా వేసుకోవాలి ఇక్కడ. నిమ్మకాయ రసము వేసేసి అదంతా మంచిగా అట్లా కలిపేసుకోవాలి. చూసినారా? దీన్ని మనము ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి. అప్పుడు మనకి పీసెస్ ఫ్రై చేసినప్పుడు మంచి మెత్తగా ఉడికిపోతాయన్నమాట. టైం లేదు అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసేయాలి. సో అట్లా మ్యారినేట్ చేసుకుంటేనే చికెన్ ఫ్రై మంచిగా వస్తుంది. తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అంతా వేసేసుకోవాలి. దీన్నంతా అట్లా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇది మంచిగా కలుపుతూనే మనము ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ అనేది మెత్తగా ఉడకడానికి మనం మూత పెట్టేసేయాలి ఒక 10 నిమిషాలు. సిమ్‌లో పెట్టేస్తే మనకి అట్లా వాటర్ అనేది వస్తదనమాట చికెన్‌లో నుంచి. చూస్తున్నారు కదా! ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం మధ్య మధ్యలో అట్లా కలుపుతూ ఉడికించుకోవాలనమాట. అడుగంటకుండా చూసుకోవాలి. సో, ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకి ఆ చికెన్ పీసెస్ అనేది మంచిగా ఉడికిపోయి ఉంటాయి. చూస్తున్నారు కదా! జస్ట్ ఇట్లా సింపుల్‌గా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు మనము. కాకపోతే ఇంకా ఫ్లేవర్‌ఫుల్‌గా ఇంకా మనకి ఫంక్షన్స్‌లో చేసినట్టు ఉండాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే వేరొక కడాయిలోకి కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలనమాట. ఫస్ట్ ఫ్రై చేసుకున్న చికెన్‌ని పక్కన పెట్టేసి ఈ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్‌లోకి వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ముందే చేస్తే ఆనియన్స్ మరీ మాడిపోతాయి ఆ చికెన్‌లోనే. అందుకని ఇది తర్వాత వేయించుకుంటే బావుంటది. దీంట్లో ఎల్లిపాయలు వేసిన నేను కొన్ని. అల్లం గాదు. జస్ట్ ఎల్లిపాయ ఫ్లేవర్ మంచిగుంటదనమాట. తర్వాత కరివేపాకు ఫ్లేవర్ గూడా ఫ్రైకి చాలా బావుంటది. సో, ఇదంతా ఫ్రై చేసుకున్నాం గదా! దీన్ని మనం ఇప్పుడు చికెన్‌లోకి వేసేసుకోవాలి. స్టవ్ పైన మళ్ళీ చికెన్‌ని పెట్టేసి సిమ్‌లోనే పెట్టేసేయాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్ ఉంది గదా! దాన్నంతా ఏసేసుకొని మంచిగా దాంట్లో ముక్కలకు పట్టేటట్లు కలిపేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగా వస్తదనమాట చికెన్ పీసెస్‌కి. తర్వాత దీంట్లోకి చికెన్ మసాలా గూడా ఒక 2 స్పూన్స్ యాడ్ జేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర, పుదీనా ఇంకా పచ్చిమిర్చి గూడా జల్లుకోవాలి. కసూరి మేతి ఉంటే అది గూడా వేసుకోవచ్చు. మనకి దాబా స్టైల్‌లో ఫంక్షన్స్‌లో చేసుకున్నట్టే ఉంటదనమాట ఈ చికెన్ ఫ్రై అయితే. డీప్ ఫ్రై చేయకుండానే మనం చాలా టేస్టీగా ఇట్లా చేసుకోవచ్చు. చూస్తున్నారు గదా! బగారన్నం, రోటీ, చపాతీల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మటన్ దాల్చా రెసిపీ. ఇది గూడా బగారన్నంతో అయితే చాలా బావుంటదనమాట. సో, ఈ మటన్ దాల్చా చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం పప్పు ఉడకబెట్టుకోవాలి. కందిపప్పు ఒక కప్పు, అదే కప్పుతోని ఒక కప్పు వరకు శనగపప్పు కూడా తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలనమాట. చూసినారా దాన్నంతా మంచిగా కడిగేసి ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసేసి దీంట్లో కొంచెం పసుపు, కొంచెము ఆయిల్ పోసేసుకోవాలి. అది మంచిగా ఉడుకుతదనమాట. దీన్ని ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఉడకబెట్టేసుకోవాలి. ఒక 3, 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు అనేది మెత్తగా ఉడికిపోతది. చూస్తున్నారు గదా! ఇట్లా ఉడికిన దాన్ని మనం ఇప్పుడు ఒక పప్పు గుత్తితోని మంచిగా రుబ్బేసుకోవాలి మెత్తగా. దీంట్లో శనగపప్పు వేయడం వల్ల కొంచెం పప్పు పప్పే ఉంటది గదా! అందుకని అట్లా మంచిగా అట్లా మ్యాష్ చేసేసుకోవాలి. చూసినారు గదా! పప్పు గుత్తితో రుబ్బేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి పోసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి చింతపండు నీళ్ళు గూడా పోసుకోవాలి. ఇక్కడ చింతపండు అనేది కొంచెం పులుపుకి తగ్గట్టు తీసుకుంటే సరిపోతది. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాననమాట. ఆ చింతపండు నీళ్ళు గూడా దాంట్లో పోసేసుకొని ఇది కలిపేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ చేసుకోవాలనమాట. ఇక్కడ దాల్చా కోసము సీనా మటన్ అంటే ఇస్తారు షాప్‌లో.
అదే తెచ్చుకోవాలి. నార్మల్ మటన్‌తో కాకుండా ఇట్లా సీన బొక్కల కూర అంటే ఇస్తారనమాట. దాంతో చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఒక 3 ఆనియన్స్ వేసిన అనమాట నేను. తర్వాత అల్లం ఎల్లిగడ్డ అట్లా దంచేసి వేసుకోవాలి కొంచెము. అదంతా మంచిగా అట్లా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. ఆనియన్ కూడా మంచిగా వేగాలన్నమాట. వేగిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనాని ఇట్లా ఆయిల్లో వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మటన్కి. తర్వాత కడిగి పెట్టుకున్న ఈ మటన్ ఉంది కదా, దీన్ని అంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు ఇట్లా కలుపుకుంటూ మగ్గించాలి ఈ మటన్ని. తర్వాత దీంట్లోకి టమాటాలు కూడా వేసుకోవాలి. ఇవి ఒక 3 టమాటాలు వేసిన అనమాట నేను. తర్వాత కారం కూడా తగినంత వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని సాల్ట్ కూడా దీనికి తగినంత వేసేసుకోవాలి. తర్వాత ఇదంతా మంచిగా కలిపేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసినారు కదా, దీంట్లో కొంచెం ఆ మటన్ అంతా మునిగేంత వరకు వాటర్ పోసేసి మనం ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 లేక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ అనేది మంచిగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. చూసినారు కదా, ఉడికిన తర్వాత దీన్నంతా ఒకసారి ఇట్లా కలిపేసి ఇందాక పప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పులోకి ఈ మటన్ అంతా వేసేసుకోవాలి. వేసేసి దీన్నంతా మంచిగా అట్లా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి మళ్ళీ మరిగించాలన్నమాట. సిమ్లోనే పెట్టేసి మంచిగా మటన్ పప్పు అంతా బాగా మరిగించాలి. చూస్తున్నారు కదా, ఫ్లేవర్ అనేది పప్పులోకి మటన్ది మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు దించేసి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు వద్దనుకున్నా పర్వాలేదు, కానీ తాలింపు పెడితే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో ఈ తాలింపుని వేసేసుకున్న తర్వాత మనకి మటన్ దాల్చా అయితే రెడీ అయిపోతుంది. మటన్తోని ఎప్పుడు కర్రీయే కాకుండా ఇట్లా డిఫరెంట్గా దాల్చా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బగారన్నం చేసినప్పుడు ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ బగారా రైస్ చేయడం చూద్దాం. నార్మల్ రైస్తోనే మనం ఈ బగారా రైస్ పొడి పొడిగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 గ్లాసుల సోనా మసూరి రైస్ తీసుకున్నాను అనమాట. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో కూడా మనం మంచిగా చేసుకోవచ్చు. సో అందుకని నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఈ రైస్ కూడా మనం కడిగి నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. బియ్యం నానితే మనకి రైస్ అనేది మంచిగా అవుతుంది అనమాట. సో ఇది నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత బగారన్నం చేసుకోవడం చూద్దాము. ఇక్కడ స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోవాలి. దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఒక 2 ఆనియన్స్ అట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ కొంచెం మంచిగా దంచేసి వేసుకోవాలి ఫ్రెష్ది. ఇది వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట బగారన్నంకి. తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్ మంచిగా ఇట్లా బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట. దీంట్లో క్యారెట్ బీన్స్ అవన్నీ వేయాలనుకుంటే వేసుకోవచ్చు. నార్మల్ బగారా రైస్ అనమాట ఇది. సో దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని అవన్నీ వేగిన తర్వాత 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తోని ఒక 7 గ్లాసుల వరకు నీళ్ళు పోసేసుకోవాలి. చూస్తున్నారు కదా, 8 గ్లాసులు అయితే కరెక్ట్ సరిపోతుంది, కానీ మనం ఉండే పద్ధతిని బట్టి ఉంటుంది అనమాట. 7 గ్లాసులు పోసి కూడా మనం మంచిగా పొడి పొడిగా చేసుకోవచ్చు అన్నంని. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇది మంచిగా మరిగిన తర్వాత మనం బియ్యం వేసేసుకోవాలి. ఇక్కడ నాన్నే కదా బియ్యం మంచిగా, వీటన్నిటిని మళ్ళీ ఒకసారి అట్లా కడిగేసి ఆ నీళ్ళని నింపేసి ఇప్పుడు ఇది మరుగుతుంది కదా దీంట్లోకి వేసేసుకోవాలి ఆ బియ్యంని. ఎప్పుడు నార్మల్ రైస్ వండినా బగారన్నం వండినా కానీ మనం బియ్యం నానబెట్టి మాత్రమే వండుకోవాలన్నమాట. అప్పుడు ఆ రైస్ అనేది మంచి పొడి పొడిగా వస్తుంది. సో చూసినా కదా, దీంట్లో బియ్యం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అట్లా కలిపేసి ఉడకనియాలి. ఇంకా ఇది 70 to 80% ఉడికిన తర్వాత దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ మొత్తం వేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు. దీనివల్ల రైస్ అనేది పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట. సో ఇట్లా నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఇది ఒక 80-85% అట్లా ఉడికిన తర్వాత ఇంకా మనం సిమ్లో పెట్టేసేయాలన్నమాట. దీనిపైనుంచి ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది అనమాట అప్పుడు. సో నెయ్యి వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి సిమ్లోనే పెట్టేసేయాలి. ఇది ఒక 10 నిమిషాలు సిమ్లో పెడితే మంచిగా పొడి పొడిగా అన్నం అనేది ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో రైస్ అనేది. ఇట్లా నార్మల్ రైస్తో కూడా మనం చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వేసేసుకోవచ్చు బగారన్నంని. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా. సో నెక్స్ట్ అయితే రైతా చేసుకోవడం చూద్దాం. ఇక్కడ మంచి తియ్యటి పెరుగులో మంచి సన్న కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర పుదీనా కూడా సన్న కట్ చేసి వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి అంతే. అవన్నీ వేసేసుకొని కలిపేసుకుంటే మనకి రైతా అయితే రెడీ అయిపోయింది.
చాలా చాలా బాగుంటుంది ఈ రైతా. సో, బగారన్నం, నాన్ వెజ్ ఇట్లా ఏం చేసినా గానీ ఈ రైతా కంపల్సరీగా చేసుకోండి. చాలా బాగుంటది. సో, చూస్తున్నారు గదా! నాన్ వెజ్ వెరైటీస్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానెల్‌ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ గూడా జేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అంతవరకు బాయ్ బాయ్.